నేను అంగుళన్నర తగ్గించుకుంటున్నాను. అంగుళన్నర తగ్గించుకుంటున్నాను. ఎందుకంటే అండి ఇక్కడ బెల్ట్ వస్తుంది కనుక అంగుళన్నర తగ్గిస్తున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ నెక్ కాబట్టి పెద్దగా ఏం మార్పు తేడా ఏమి ఉండదు. అదే అది కదండి, కాకపోతే మనం నెక్ మార్చుకున్నాము. ఈ బుట్ట కావాలన్నారు కనుక లైట్గా బుట్ట పెట్టాము. అది ఇందాక జాకెట్కి ఇప్పుడు జాకెట్కి తేడా. సంఖ ఇవి అన్నీ ఆ కొలతలే కనుక అంతా కరెక్ట్గా వస్తుంది. అంటే ఎటు చెల్లు పడుతుందో మరి దాని కిటికీ తలుపులు తీసి ఉన్నాయి. 11. ఎందుకంటే ప్రింట్ క్రాస్ ఉంది కనుక ఇక్కడ కూడా మనం కొలత పెట్టుకుంటే కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఆర్ట్ జాకెట్ మేడ 8.5 ఉందండి. నేను 6 అంగుళాలు పెడుతున్నాను. ఈ షోల్డర్ జారకుండా ఉండటం కోసం ఒక 1/4 ఇంచి ఇలా క్రాస్ తీయండి. తీస్తే మీకు షోల్డర్ జారదు. అది తీసా కనుక మెడ కొంచెం కట్ చేసుకుంటున్నానండి. కొంతమంది రౌండ్ అవసరం లేదు, మాకు క్రాస్గా ఉంటే చాలు అంటారు. వాళ్ళకైతే ఇలా కట్ చేసేయాలండి. చాలామంది రౌండ్ వద్దంటారు, వాళ్ళకి ఇలా లైట్గా రౌండ్ తీసుకుంటా కవర్ చేసుకుంటాం. అదండి మేడం, ఒకసారి కొలుద్దాం. రౌండ్ తక్కువ తీసాం కనుక 8 వచ్చిందండి. కాబట్టి మళ్ళీ మనం కొంచెం కట్ చేసుకోవాలి. అయితే అండి ప్రింట్ లూజ్ రాకుండా ఉండటం కోసం లైట్గా అలా కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసే మెడ అయితే ఇక్కడికి వచ్చేసి కొంతమంది ఇలా కావాలంటారు, అందుకని వాళ్ళ కోసం అనేది వాళ్ళకి తెలుస్తుందని నేను చెప్పాను. ప్రింట్ లూజు తగ్గడం కోసం ఫ్రంట్ పార్ట్ కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలండి. బెల్ట్ అంటే ఇందాక రౌండ్ నెక్ రౌండ్ క్రాస్ కట్ చేశా కదండి. ఇప్పుడు మామూలు క్రాస్తో కట్ చేస్తాం. ఇది కూడా రౌండ్ క్రాస్ అన్నాను. అంటే వాళ్ళు ఆ జాకెట్ వాళ్ళు రౌండ్ క్రాస్ అడిగారులేండి, అందుకే వాళ్ళకి రౌండ్ క్రాసే కట్ చేస్తున్నాం. ఇంకా 4 అంగుళాలు. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. చూడండి, మనం ఎప్పుడు కూడా ఆ జాకెట్ ఆ విధంగా పెట్టుకొని కట్ చేసేసుకోవచ్చు షేప్ బెల్ట్.
క్రాస్ 4 తీసా కనుకండి బెల్ట్ 5 అంగుళాలు పెడతాం. ఈ ఎదరు కూడా క్రాస్ తీస్తాం. ఇక్కడ 3 అంగుళాలే పెట్టుకుంటున్నాను. పాటలన్నీ పెట్టి